స్వామి, ఇప్పుడు జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మంచి విషయము తెలియచేద్దామండి. మనము ప్రతి మాసము ప్రతి 12 రాశుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి అందులో ఇప్పుడు కర్కాటక రాశి ఈ జూలై మాసం అంటే ఆషాఢ మాసము జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ప్రతిదీ కూడా ఈ మాసంలో నెగిటివ్, అంటే ఏ పని చేసినా కూడా రివర్స్ అవుతూ ఉంటుంది. ఏ పని చేయాలనుకున్నా కూడా దానికి ఎటు నుంచి ఆస్కారం అనేది దొరకదు. ప్రతి ఒక్కరికి ప్రతి పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అందరికీ ఉంటుంది. దానికి సహకారం కావాలిగా, ప్రకృతి సహకారం కావాలి. అంటే గ్రహస్థితుల యొక్క అనుకూలత లేనందువల్ల మనము ఇంపార్టెంట్ పనుల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఏదైనా సరే పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది. అలా కాదని మనం చేశామనుకోండి, మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది, ఆగిపోతాయి కూడాను, నష్టపోయే అవకాశం ఉంది, టైం వేస్ట్ అవుతుంది, అలాగే ధనం వేస్ట్ అవుతుంది. అలాగే ఒకటి రెండే కాకుండా మనకు కూడా మానసికమైనటువంటి నష్టాలు జరుగుతాయి. అంటే మనం ఏదైనా సరే అనుకున్న పని జరగలేదనుకో ఏమనిపిస్తుంది మనిషికి? దురదృష్టవంతుడు అనిపిస్తుంది. అదే మనము అనుకోగానే వెంటనే జరిగిందనుకో ఏమనిపిస్తుంది? నేను అదృష్టవంతుడిని, నా అంత అదృష్టవంతుడు ఇంకొకళ్ళు లేడు అంటారు. అన్నదే ఇది కరెక్ట్ వాస్తవం. అందుకనేసి ఈ మాసంలో ఏ పని చేసినా కూడా నష్టపోయే అవకాశమే ఉంది. కాబట్టి మనం కాస్త ధనం నష్టపోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. మానసికంగా కురింగిపోవడం అనేది, శారీరకంగా కురింగిపోవడం అనేది ఒకటి. రెండోది అందరితో గొడవలు, ఊహించని సంఘటనలు, గొడవలు, ప్రమాదాలు, వాటి వల్ల ఏంటి అంటే కాస్త పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, కోర్టులు దాకా వెళ్ళేటువంటి సమస్యలు ఇలా ఉన్నాయి. కాబట్టి అందుకనేసి ఇంపార్టెంట్ పనులు చేయకపోవడం చాలా మంచిది. ఇంపార్టెంట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకోవడం, లేదంటే ఎవరికన్నా మనము మాట మధ్యవర్తిగా ఉండడం కానీ ఇటువంటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. షూరిటీలు ఇస్తూ ఉంటారు కొంతమంది, అటువంటి జోలికి కూడా వెళ్ళకూడదు. వాటి జోలికి వెళ్ళారనుకోండి ఇంకా అంతే, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే ఇంకా జీవితకాలం. ఏమిటి జీవితకాలం? అలా అటువంటి నష్టాలు కలిగే అవకాశం ఉందన్నమాట. అలాగే ఆర్థిక పరంగా పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారనుకోండి, చిన్న వ్యాపారం, చిరు వ్యాపారమే కదా అనుకుంటే పొరపాటే. దానివల్ల కూడా నష్టపోవడం జరుగుతుంది. అంటే ఎవరెవరి స్తోమతను బట్టి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ భారీ పెట్టుబడులు పెట్టి మాత్రం అస్సలు చేయకూడదు. ఈ నెలలో భారీ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయడము, ఏదైనా భూములు కొనడము, ఏదైనా ఇండ్లు కొనడము, ఇటువంటివి అసలు చేయకూడదు. చాలా మంది అనుకుంటుంటారు ఏమని, మన దగ్గర డబ్బు ఉంది, మనం ఆ స్థలం కొంటే ఆ స్థలం మనం ఈ రోజు కాకపోతే రేపు మనకు అది పెరిగేదే కానీ తరిగేది ఏముండదు అని చెప్పి కొంటారు. వీళ్ళు కొనిన తర్వాత జీవితం రివర్స్ అయిపోతుంది. జీవితం రివర్స్ అయిపోతుంది అంటే వీళ్ళకి కలిసి రాక, అంటే ఇప్పుడు ప్రెసెంట్ మంచిగా ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు రేపు తలకిందులైపోతుంది. దానివల్ల మంచి రోజుల్లో కూడా మనకు దానివల్ల లాభం ఉండదు, సమస్య ఉంటుంది, నష్టమే ఉంటుంది. బెటర్. అట్లా ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్త ఉండాలి. రెండోది, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ప్రయత్నం చేయకపోవడం మంచిది. అంటే ఈ నెలలో, లేదా ఈ నెలలో వెళ్ళడం కూడా మంచిది కాదు. వచ్చే మాసంలో వెళ్ళొచ్చు, ఆగస్టులో అట్లా వెళ్ళొచ్చు. ఈ మాసం అయితే వీళ్ళకు కలిసి రావడం లేదు. సంతాన విషయంలో కూడా నష్టాలున్నాయి. సంతాన విషయాల్లో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. ఉన్న పిల్లల విషయాల్లో జాగ్రత్త పాటించాలి. లేదంటే గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు ఏదన్నా అబార్షన్, గర్భస్రావం జరిగేటువంటి సమస్యలు, నష్టాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఆధ్యాత్మికంగా వీళ్ళు వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కానీ, లేదంటే గణపతిని ఆరాధించడం కానీ, లేదా పుట్టకు తిరగడం కానీ, ఇటువంటివి ఏదైనా చేసినట్టయితే కాస్త, ఇంకా కూడా చెప్పాలంటే పుట్ట దగ్గర వీళ్ళు బెల్లము, నువ్వులు అక్కడ పుట్ట దగ్గర నైవేద్యంగా పెట్టి ముద్ద కర్పూరం వెలిగించి, అది కూడా సాయంత్రం సమయంలో 5 నుంచి 7 లోపల ఈ సమయంలో ఆ కర్పూరం వెలిగించి, ఆ తర్వాత 5 ప్రదక్షిణలు చేసుకొని ఇంటికి వెళ్ళినట్టు అయితే వాళ్ళకి
సంతాన నష్టం జరగదు. మ్మ్. ఆల్రెడీ పిల్లలు కలిగి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి నష్టం ఉండదు, మ్మ్. బాగుంటుంది. లేదా గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ 5 మాసాల లోపు మ్మ్. నష్టం జరగకుండా ఉండడానికి మ్మ్. వాళ్ళు ఇలా చేసినట్టు అయితే సంతాన నష్టం జరగదు. అంటే మ్మ్. అబార్షన్ జరగడం కానీ మ్మ్. ఇటువంటి నష్టాలు జరగకుండా మ్మ్. చక్కగా మంచి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. మ్మ్. రెండోది ఆరోగ్యంగా మంచి ఆరోగ్యమైనటువంటి సంతానము కలుగుతుంది. ఆహా. ఎటువంటి అవయవాల లోపాలు లేకుండా మ్మ్. చక్కగా ముక్కు ముఖం నోరు అన్నట్టుగా మ్మ్. మనిషి ఏ అవయవ లోపం లేకుండా అందమైనటువంటి పిల్లలు ముఖంతో పుడతారు. పుడతారు. మ్మ్. మంచి సమర్థవంతమైన పిల్లలు పుడతారు. అంటే మంచి టాలెంటెడ్ అయినటువంటి మ్మ్. పిల్లలు. అంటే ఒక మాట చెప్పాలంటే మహర్జాతకులు జన్మిస్తారు. ఆహా. అలా వీళ్ళు ఈ మాసంలో కూడా అలా చేసినట్టు అయితే మ్మ్. సంతాన నష్టం జరగకుండా మ్మ్. సంతాన లాభం కలుగుతుంది కూడాను. మ్మ్. ఇది ఈ కర్కాటక రాశి వాళ్ళు మ్మ్. ముఖ్యమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్మ్. కొత్త వాళ్ళను నమ్మొద్దు, మ్మ్. కొత్త పరిచయాలను నమ్ముకోవద్దు. మ్మ్. ఏదైనా సరే ఎవరన్నా ఏదో సహాయం చేస్తారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్నటువంటి మ్మ్. ఎవరిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మ్మ్. వీళ్ళ స్వదాగాని ఏదైనా సరే వీళ్ళ యొక్క తెలివితేటలతోనే మ్మ్. ఏదైనా సరే ప్రతిదీ కూడా ఆచరించినట్టు అయితే అది మ్మ్. కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. మ్మ్. మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. పార్ట్నర్షిప్ అసలు పనికిరాదు. మ్మ్. ఏదైనా వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు అనేటివి ఉంటాయి కదా, మ్మ్. అవును స్వామి. అటువంటివి చేయకూడదు. మ్మ్. ఇలాంటివన్నిటికీ దూరంగా ఉండాలి ఈ మాసంలో. మ్మ్. తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి పుష్యమాసం మ్మ్. ఘాతు మాసం అవుతుంది. మ్మ్. పుష్యమాసం అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యమైన పనులు చేయకూడదు. ఆ పుష్యమాసం అంటే ఇంగ్లీష్లో జనవరి నెల. ఆహా. తెలుగు ప్రకారంగా పుష్యమాసంలో ఎటువంటి ఇంపార్టెంట్ పనులు చేయకూడదు, మ్మ్. నష్టం కలిగే అవకాశం ఉంది. ఆహా. అంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా పుష్యమాసం అనేది మ్మ్. ఎటువంటి ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. మ్మ్. తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి వారాలలో బుధవారం రోజు ఘాతు వారం. బుధవారం రోజు. బుధవారం రోజు ఘాతు వారం కాబట్టి ఇంపార్టెంట్ పనులు ఈ కర్కాటక రాశి వారు బుధవారం రోజున చేయకూడదు. మిగతా వారాలలో చేసుకోవచ్చు, మ్మ్. కలిసి వస్తుంది. ఆహా. ఇలా కొన్ని విషయాలలో కర్కాటక రాశి వాళ్ళు మ్మ్. మిథున రాశి వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు. మ్మ్. అంతేకాకుండా తిథుల్లోకి వచ్చేటప్పటికి విధియ, సప్తమి, ద్వాదశి తిథులందు కూడా మ్మ్. ముఖ్యమైన పనులు చేయరాదు. మ్మ్. అలాగే నక్షత్రాలలో అనురాధ నక్షత్రం గల వాళ్ళతో కూడా ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు. మ్మ్. లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, మ్మ్. బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు, అస్సలు పనికిరాదు. మ్మ్. అలాగే వీటితో పాటు తులా లగ్నము అనే మ్మ్. టైం అనేది బ్యాడ్ టైం అన్నమాట. మ్మ్. తులా లగ్నం అనే ముహూర్తంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. మ్మ్. లగ్నము అనేది తెలుగులో లగ్నము అంటారు, దాన్ని ఇంగ్లీష్లో టైం. ఆహా. అయితే ఆ తులా లగ్నం అనేది అత్యంత బ్యాడ్ టైం కాబట్టి ఆ టైంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. మిగతా ముహూర్తాలలో ఏ పనైనా చేసుకోవచ్చు, కలిసి వస్తుంది. చాలా చక్కగా చెప్పారు స్వామి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.